స్తోత్రాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, దేవుడు మనల్ని ప్రేమించి మరి పునరుద్ధానపు మరి ఆరాధనలో ఈ రీతిగా పాటలు పాడి దేవుని నామాన్ని గనపరచడానికి ప్రభు తన ఉన్నతమైన కృపను అనుగ్రహించారు. అలాగే సంఘ పిల్లరా, దేవుని యొక్క మహాత్యాన్ని మనం కీర్తించాము, ఆరాధించుకున్నాం, పూజించుకున్నాం, కనపరచుకోగలిగాం. మరి సర్వశక్తిమంతుడు ఆయన ఇలాగన దేవుని స్థుతించడానికి మన యొక్క ఆయన కృప వల్ల మనకు కలిగిందని మనందరం కూడా అత్యానంతపడుతున్నామై ప్రభుని సంతోషంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి సంఘ దేవుని వాక్యానికి నేరుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకుంటాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము మరి 6 నుండి 9 వచనాలు నేను చదువుతాను, మీరందరూ ఆలకించండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిర్భరములకు ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను నీ పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల సాధనం చేసినవి. అయితే నువ్వు నిద్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలు. నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి నీటి ప్రకారము చేటుకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానించిన వేళ నీ మార్గమును వదిలి చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిద్రము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జరగకము. నువ్వు నడిచి మార్గమంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడైండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా ప్రభా, కృపగల యేసు, దయానిధులైన మా ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అత్యంత కృపగల మా ప్రభా, దయతో మీ దేవదాసుని దయతో జ్ఞాపకం చేసుకొని కనికరించండి, క్షమించండి, వాడుకోండి ప్రభా. ఇదిగో ప్రభా, నీ మహాప్రేమ చేత మీరు ప్రభా మీరు శిలువలో కాచిన ప్రస్తుత రక్తంను బట్టి నీ పాదాసంతకు వచ్చి నిన్ను ఆరాధించుకోవడానికి, పూజించుకోవడానికి ప్రభా నేను అనుగ్రహించిన ధన్యత వరకు స్తోత్రాలయ్యా. మీరు దీవించండి. ఆయన నేను ప్రభా వాక్యం ఉంటుండగా నాకు వెనకలేశ్వరుడు గ్రహించే మనసును, అలాగే ఒకరిన వారందరికీ వెనకలేశ్వరుడు గ్రహించే మనసులు ఇవ్వండి. 2 నుంచి కట్టడం చేత ప్రభా అయ్యా మరి ఎదుగుతున్నంత మట్టుకు కూడా ఆయా కట్టడము ప్రభు మా నైనా తండ్రి నైనా హృదయంలో దూర్చు నైనా మరి ప్రభా అయ్యా ప్రభా నైనా ఎముకలను ప్రభా నైనా అలాగే ప్రభా ఈ విభజించినంత మట్టుకు కూడా ప్రభా తండ్రి నైనా కెమ్మలో మొండులో వాక్యము ప్రభు మాలో చూసుకుంటానికి సహాయం దయచే పరిశుద్ధాత్మ దేవా. అయ్యా దయచేసి కృప దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నీ మాటలు ప్రభా అయ్యా నీ దాసుని ఉంటుండగా ప్రభు పలుకుతుండగా నన్ను పవిత్రపరిచి నా తండ్రి నన్ను నీ రక్త ప్రభావం చేత శుద్ధీకరించి ఆశీర్వించి నీ కొరకు వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మరి కూడా నా బిడ్డలందరికంటే నేను ప్రభుని వారికంటే ఎవరిని కాదు కానీ ప్రభా ఐదరికి నీ కృప చెప్పులు నాయన నాకు ఇచ్చేవు కాబట్టి నా తండ్రి మీరే ప్రభా అయ్యా వింటున్న వారికి మీరు కలిగిన విధంగా పరిశుద్ధాత్మ మీ ఆత్మాలను సాధించు. సమస్తం ప్రభావ మీ ఆత్మాలలో అంతా మేము పొందుకు నడిపించి మహిమ తెచ్చుకున్నాం. వాక్యం చేత ప్రజలు దీవించి నడిపించు. లేసే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అత్యంత ప్రియులుగా మరి బైబిల్ గ్రంథంలో యెహోషువ అంటే యెహోషువ ఒక నాయకుడు అని ఒక మంచి పేరు ఉంది అండి. యెహోషువ మరి ఎలాంటి వాడంటే మరి దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించిన వారిలో ఒకడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. యెహోషువ మరి గ్రంథం నుండి దేవుడి రోజున ఒక ఉన్నతమైన పాఠాంశాన్ని నేర్చుకోవడానికి దేవుడు వాళ్ళను ప్రేరేపించగా మరి ఈ పాఠం వింటున్న వారు నేర్చుకోవాలి, బోధిస్తున్న వారు కూడా బోధించే వ్యక్తి కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాట్లాడినవాడు నిలబడి నరపుత్రులను నిలబడి నేను మాట్లాడింది ప్రభు చెప్పారు. మాట్లాడేవాడు ఆయన, నోటికి సహాయం చేసేవాడు ఆయన, తలంపులకు సహాయం చేసేవాడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యమూర్తులుగా మనం పరిశోధించేది తలంపుల్లో ఉన్నదేంటి అంటే ఆలోచనలో
బలమును శక్తిని చేకూర్చేది. అందులో పరిశుద్ధాత్మ దేవుడు అంటే శరీరంలో ఏదన్నా ఒక లోపం వచ్చిందనుకో, ఆ లోపానికి కారణం ఏంటో మనం దాన్ని తెలుసుకుని దాని గురించి మనం దానికి మెడిసిన్ వేస్తాం. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యవంతులుగా అంటే శక్తివంతులుగా బలవంతులుగా ఉండాలని దేవుని యొక్క రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక బలవంతులైందని. అంటే బలవంతులైనది అంటే ఏ లోపం బలం ఉంటే శరీరంలో ఏ లోపం లేకపోతే బలమే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆత్మలో కూడా బలవంతులు అవ్వాలి, శక్తివంతులు అవ్వాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనము లేఖనాల ద్వారా దేవుని వాక్యం ద్వారా మనకు ఏం కలుగుతుందంటే ఆరోగ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నాడు, మరి ఆరోగ్యం గలవాడికి వైద్యులు అవసరం లేదు, ఆరోగ్యం లేని వాడికి వైద్యుడు కావాలి. కాబట్టి నేను ఆరోగ్యం గలవాడి వరకు రాలేదు, ఆరోగ్యం లేని వారి వరకే వచ్చాను అని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఆయన అనారోగ్యాన్ని తొలగించే దేవుడు, మరి బలహీనతలను తొలగించే దేవుడు. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, గాయాలు కట్టే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగురుగాక. హల్లెలూయా. నేను గాయం పెట్టేవాడిని నేనే, గాయం పూడ్చేవాడిని కూడా నేనే అంటాడు. కొన్నిసార్లు దేవుడే మనం గాయం చేస్తాడు. దేవుడే మనం పిల్లగా గాయపరిచినప్పుడు దేవుడు పట్టడం అంటే గాయం ఎలా ఉంటుందండి అంటే దేవుడు ఎవరిలో కొడితే అవ్వాలి అండి. కొడితే ఎవరైనా రాడు ఇస్తారని దెబ్బ రాడు కనుక తగిలితే గాయం అవుతుంది. అలాగే దేవుడి వాక్యం మరి ఆ మాటలు సుత్తిని పగలగొట్టే బండను పగలగొట్టే సుత్తి వంటి అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడి వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు గాయాలు అవ్వాలి. దేవుడికి స్తోత్రం. దెబ్బ తరగాలి అంటే దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? అమ్మయ్య అంటామా? దెబ్బ తగిలినప్పుడు ఏమంటావు? అబ్బా లేకపోతే అమ్మ అంటాం. అంటే దెబ్బ వల్ల అంత బాధ అనిపిస్తుంది, బాధ కలిగింది. అలాగే పిల్లగా దేవుడి మాట వింటున్నప్పుడు మనకు దెబ్బ కలగాలి. దేవుడికి స్తోత్రం. దేవుడి మాట విన్నప్పుడు మనకు దెబ్బ కలిగిందని, మనకు గాయమైందని, మన మనసుకే నచ్చలేదని దేవుడి వాక్యం మీద మనం తిరగబడకూడదు. దేవుడి మాటలు మనం ధిక్కరించకూడదు. అంటే దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని దేవుడు పరిశోధిస్తామన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క బలహీనతలేంటో, మన యొక్క లోపములేంటో అన్ని కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆయన ఔషధాలు అంటే వాడు. ఆయన వాక్యము ఆరోగ్యం ఇచ్చే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో చదివిన పౌలు జనులు ఇత బోధన సహింపక ఏ బాధ సహించట్లేదంట, ఇత బోధన సహింపక దురదశుడు గలవారే కల్పనా కథల వైపు తిరిగే కాలము వచ్చే ఉన్నది అన్నాడు. దేవుడి వాక్యము ఆరోగ్యకరమైన వాక్యాన్ని మనం వినాలి. మనకు క్షేమాభివృద్ధి కలిగే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మకు క్షేమాభివృద్ధి కలిగే వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు పిల్లగా ఆ వాక్యం మన దగ్గరికి వస్తుంది. వాక్యము అర్థం లాంటిదని రాయబడింది బైబిల్ గ్రంథంలో. వాక్యము మీద అద్దం లాంటిది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన మొఖాన్ని, మన సహజ మొఖాన్ని ఎలాగైతే చూసుకుంటామో అలాగే దేవుని సముఖానికి మనం వచ్చినప్పుడు పిల్లగా మనము మన యొక్క అపరాధములు ఏంటో, మన లోపములు ఏంటో, మన సమస్యలు ఏంటో, మన లోపాలేంటో అన్ని కూడా కనబడతాయి. దేవుని స్తోత్రం. దైవజనుడైన మోషే అంటాడు, ఇదిగో దేవా నా ముఖ కాంతులు నా రహస్య పాపము నీకు కనబడుతున్నవి. దేవుడికి స్తోత్రం. నాకు కనబడలేదులే, నేను ఎవరో చూడలేదులే అని పిల్లగా నువ్వు అనుకుండొచ్చు. ఒక ఆయన పాట పాడాడు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నేను చీకటిలో చేసే పనులన్నీ కూడా చూస్తున్నాడమ్మా చెల్లి అనే ఒక పాట ఉంటుంది. ఒక భక్తుడు పాడాడు, గతంలో నర్సరితనంలోనే పాట వచ్చింది.
కానీ దేవుడి మీద మన పిల్లల దేవుడు మన యొక్క సముఖానికి ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు, ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు, అది ఎందుకు అంటే జీవన గల దేవుని సన్నిధిలో ఎలాగ ప్రవర్తించాలి, జీవన గల దేవుడితో మన జీవితం ఎలాగ మనతో సహవాసం చేయడానికి వచ్చాడు, కుమారుని సహవాసం చేయడానికి అని పిలిచిన దేవుడు. అని కుమారుని ద్వారా మనతో సహవాసం చేయాలని ఆయన కుమారుని మన కొరకు పంపించి, అని మన యొక్క మలినాన్ని, మన యొక్క డాగును, అని మన యొక్క పిల్లగా మరి ఆ పాపమును పిల్లగా తీసివేయడానికి ఆ కుమారుని పంపించి, కుమారుని వెళ్ళి నీ రక్తాన్ని సిందించి ఆ పాపాన్నంతా తుడిసివే. ఎందుకంటే నేను దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దైవ లేఖనం చెబుతుంది. ప్రియులరా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి పిల్లలు దేవుడు తన సహవాసానికి మనం పిలిచినప్పుడు పిల్లగా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన ముఖాంతరంలోని మనతో మాట్లాడుతున్నప్పుడు పిల్లగా మనము రోగి ఉన్నాము, ఆయన వైద్యుడై ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం శ్రద్ధగా ఆలకించాలి. నచ్చినా ఆలకించాలి, నచ్చకపోయినా ఆలకించాలి. ఎందుకంటే నచ్చినా ఆలకించాలి, నచ్చకపోయినా ఆలకించినట్లయితే ప్రభువు చెప్పాడు, అప్పుడంటే మీకు మేలు కలిపి మార్గం ఏదో అందులోనే నడుచుకో. దేవుడి పిల్లగా నియంత కాదు, ఆయన మనం బాధించేవాడు కాదు. అది ఏమాత్రం కూడా పిల్లగా మన పిల్లగా మరి దుఃఖపరిచేవాడు కాదు. ఆయన మనం అర్థం చేసుకోవడం రావాలి. ఆయన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన్ని సంతోషించడం నేర్చుకోవాలి. ఆయన సంతోషపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలు ఒక విషయం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయంలో ఉన్న విషయాన్ని గ్రహించి ఆయన ఇంటి వచ్చిన మన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులు ఒక విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రామా ఇదిగో నువ్వు జీవిస్తున్న ఈ దేశంలో నువ్వు పరదేశంగా ఉంటావు, పరవాసంగా ఉంటావు. కానీ 430 సంవత్సరాలు అయిన తర్వాత నీ సంతానానికి ఈ దేశాన్ని అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. అప్పుడు అబ్రాహాము దేవుడు వాగ్దానం నమ్మాడు. సరే ప్రభువా, నాయకుల మీకున్న కొరత ఎంత ఉన్నతమైంది, నాయకుల మీకున్న ప్రేమ ఎంత ఉన్నతమైంది. ఆయన దేవుడిని ఏం చేశాడు? అబ్రాహాము కనపరిచాడు. దేవుడికి స్తోత్రం. 430 సంవత్సరాలకు ఇస్తావా? అది కూడా నా సంతానానికి ఇస్తావా? ఎవరు సూచించాడులే అని అన్నాడా? అదేంటి ప్రభా, నేను నాకు ఇవ్వాలి కానీ నాకు ఇది. అప్పుడు నేను చూసి అంటే అంటున్నట్టు బయటలో ఏంటంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుడికి స్తోత్రం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుల్లో అబ్రహాము ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు భక్తి అనేది భక్తి జీవితంలో చూస్తే నమ్మకం. భక్తి అనేది పిల్లల భక్తికి పిల్లల ఫలితము కొన్నిసార్లు కంటికి కనబడుతుంది, కొన్నిసార్లు కంటికి కనబడకపోవచ్చు. కంటికి కనబడలేదు కదా అని చెప్పి బాహ్య సంబంధమైన నేత్రాలు చూస్తే అది కనబడదు. ఏ నేత్రాలతో చూడాలి? దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే మన మనో నేత్రాలతో చూడాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎందుకు దేవుడు పిల్లగా ఇచ్చిన వాగ్దానం చేత ఇచ్చిన ఫలాన్ని అందులో కీర్తనకారుడు అంటాడు, దేవాది ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలయ్యా. ఏదో పైకి వాక్యం ఏంటి కనబడుతుంది కదా అని చదవటం కాదు. అక్షరం సంపూర్ణ ఆత్మ జీవింపు చేయను అని రాయబడింది. అక్షరం సంపూర్ణ ఆత్మ జీవింప చేయను. అక్షరం కాకుండా ఆత్మ, మనుషులు దైవాత్మ చేత ప్రేరేపించబడి పలికిన మాటలు ఇవి. కాబట్టి దేవుడు మనుషులు దైవ ఆత్మ చేత ప్రేరేపించబడి పలికిన ఆ మాటలు, పరిశుద్ధాత్మ చేత రాయబడిన మాటలు, మనుషుల సంగతులు మనుషులు ఎప్పుడు తెలుస్తాయి? దేవుడి ఆత్మను
ఆత్మ సంగతులను తెలుసుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రేమించారు. తన మన దేవుడు మనం ప్రేమించి తన కుమారుని సహవాసానికి మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సహవాసం దేవుడి వల్ల కలిగింది, ఈ యొక్క కృప దేవుడి వల్ల మనకు కలిగింది. ఈ విషయాన్ని ఎప్పుడు మనము మర్చిపోవడానికి వెళ్ళలేదు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అబ్రహాము వాగ్దానం చేసింది ఎలా చూశాడు? హల్లెలూయా. అబ్రహాముకి ఎలా కనబడింది అంటే అబ్రహాము పిల్లగా మనోనేత్రాలతో చూశాడు. దానికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. బాహ్య నేత్రాలతో కాదు. సోదరుడు పిల్లగా భక్తులకి నేత్రాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? వాళ్ళు ఎలా చూశారు అంటే పిల్లగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. వీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగ చెప్పేవారు తమ స్వదేశము వెతుకుతున్నామని వ్యసతపరుస్తున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం చేసుకున్న ఎడల మరలా వెంటకు వారికి వీలు కలిగి ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. ఓ భక్తుడు పాట పాడాడు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీ చిన్న దానము నాకు. ఏంటా? ఈ ఊపిరి నీవేనయ్యా, నీ చిన్న దానము నాకు. నీవే మరుతున్నా మరువను ప్రభు, నీవే విడుదునా విడువను ప్రభు, నీ కృపలేచో మరుక్షణమైనను నేను జాలలో ప్రభు. ఈ పాట ఎలా పాడగలిగాడు భక్తులు అంటే ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏమిటంటే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెనుటకు వారికి వీలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ప్రసంగులు అంటారు ఆత్మ తన దయచేసి దేవుడికే ఎక్కిపోవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మ తను దయచేసి దేవుడి వెళ్ళిపోతే శరీరము పిల్లగా మన్ను అయిపోతుంది అని అన్నాడు. ఇప్పుడు పిల్లగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు అంటే పిల్లగా విలువ పెట్టి తన రక్తం చూసి మనం కొనుక్కున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మానవ జాతి త్రోసివేయబడింది. త్రోసివేయబడిన ఆ మానవ జాతిని పిల్లగా తన కుమారుని మన కొరకు పంపించి మరలా పిల్లగా ఆయన తన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. తన సహవాసానికి మనల్ని పిలుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి పిల్లగా దేవుడు మనం తన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ భక్తులు వీరులు ఎందుకు విశ్వాసము గలవారే మృతి పొందారు అంటే వాళ్ళు ఏం చూశారంటే వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినా అంటే బ్రతికుండగా దేవుడు చెప్పింది వారి జీవితంలో అనుభవించలేదు. కానీ ఏం చేశారంటే దూరం నుండి చూసి వందనము చేశారంట. దేవునికి స్తోత్రం. దాన్నే సోడశీలందుల వారి కంటే చూడకలం. అందుకనే పిల్లగా చూసే కళ్ళు మూయబడిన కళ్ళు తెరవబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పుట్టుకతో గుడ్డివాడు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు పిల్లలు అక్కడ పరిశ్రమ శాస్త్రులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. ఇదిగో ఇది పుట్టుకతోనే గుడ్డివాడా అంటే అవునయ్యా అన్నాడు. మరి కళ్ళు ఎలా వచ్చినాడంటే ఏంటి ఇదిగో నన్ను ఆయన స్వస్థపరిచాడు, నేను పుట్టుకతో గుడ్డివాడే, మీరు అందరూ పుట్టుక కానీ చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు. యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభు పుట్టుగుడ్డివాడు ఎలా వీడు పుట్టుకతో గుడ్డివాడు అయిన కారణం ఏంటంటే
వీడి పితృలోనే చేశారా పాపం అంటే ప్రభు అంటే లేదు లేదు, వీడు గుడ్డివాడు కాకపోతే వాడికి కారణము దేవుని క్రియల ద్వారా బయలుపరచబడే వాడికే. దేవునికి స్తోత్రాలు. కొన్నిసార్లు పిల్లగా మనలో ఉన్న గుడ్డితనం తొలగిపోవాలంటే, తొలగిపోయిందంటే పిల్లగా అది దేవునికి మహిమపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగినగా. అదేవిధంగా మనలో ఉన్న గుడ్డితనం పోయిందా, లేఖనాలు మనం పరిశోధిస్తున్నామా, లేఖనంలో వాక్య సారాంశాన్ని మనం పిల్లలు తెలుసుకోగలిగామా, వాక్యము ఆకాశము భూమి గడిస్తుంది కానీ దేవుని మాటలు గడించగల విషయాలు నీకు అర్థమైందా? అర్థం కాకపోతే పిల్లగా ఇంకా నువ్వు గుడ్డివాడే, నీకు సంపూర్ణ స్వస్థత రాలేదు, హృదయనేత్రాలు తెరవడలేదు. ఇక్కడ దూరం నుండి చూసి వారు వందనం చేశారంటే వారు కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరవబడిన వాడు ప్రతి ఒక్కరూ కూడా పిల్లగా దేవుని సృజించకుండా ఉండలేదు, దేవుని ఆరాధించకుండా ఉండలేరు, దేవుని పిల్లల సన్నిధిని మానకుండా ఉండలేరు, దేవునికి ప్రార్థించకుండా ఉండలేరు, దేవుని ఆరాధించకుండా ఉండలేరు, దేవుని ప్రకటించకుండా ఉండలేరు. ఎందుకంటే కళ్ళు తెరబడిన వారు దేవుని యొక్క కార్యముల గురించి వారి పిల్లలు బయలుపరుస్తూనే ఉంటారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు చాలా మంది పైకి భక్తిగా కనబడతారు, భక్తిగా ఉంటారు పైకి, కానీ భక్తి మీద ఉన్న శక్తిని ఆశ్రయించలేని అవిధేయత జనం, కళ్ళు తెరబడలేని జనం, గుడ్డివాడికి దారి చెప్పగలగా, పరిశీలన శాస్త్రాలకు బాగా ధర్మశాస్త్రం బాగా ఏమివాడు వాళ్ళు ప్రపంచాడు. ఇదో గుడ్డివాడు దారి చెప్పగలరా, లేఖనాలు తెలిసినంత మాత్రాన, వాక్యం తెలిసినంత మాత్రాన, చదివినంత మాత్రాన, వాక్యాన్ని అక్షరార్థంగా కంఠాపాఠంగా మరి పిల్లగా కంఠాపాఠంగా చెప్పేసినంత మాత్రాన ఫలితమైన ఉండదు. అంతరంగంలోని హృదయయాత్ర తెరబడాలి. వారి ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తే దావీదు ఎలాగైతే దేవుని సంఘంలో ఒలివ మొక్కలో నాటపడి ఫలించాడో అలాగే ప్రియగా అలాంటి అద్భుతమైన ఆశ్చర్యకారం జరగాలంటే హృదయయాత్రలు తెరవబడాలి. ఇక్కడ దూరం చూశారు, అందరం చేశారు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అండి ప్రియగా, మనము ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మనం ఎలాగా ఇక్కడికి వచ్చామంటే దావీదు అంటాడు నీవు నన్ను ఖాళీ చేసిన విధానం చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతుంది ప్రభా అన్నాడు. జరిగిస్తావు హల్లెలూయా. నిన్ను గురించి నువ్వు పరిశీలన చేసుకోవాలి, వాక్యం చేస్తుంది. మనమే కానీ మరి సమరక్ష చేసుకోవాలి. ఎదురుగాని కంటిలో నలుసును తీసేదానికంటే నీ కంటిలో గవర్నమెంట్ తీసుకోవాలన్నాడు దేవుడు. ఎదుటివాడు చూడడం కాదు, ఎదుటివాడిని చూసి అనడం కాదు. దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది, దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, దేవుని ఎదుట మన యొక్క నడవడ ఎలా ఉంది, దేవుని సంతోషపెట్టేదిగా ఉందా, దేవుని పిల్లగా ఒకవేళ ధిక్కరించేదిగా ఉందా, మనం పిల్లగా ఎలా ఉన్నాము దేవుని దగ్గర, దేవుని సముఖంలో మనం భక్తి ఎలా ఉంది, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అని పిల్లగా పరిశీలన చేసుకోవడానికి దేవుడి తన వాక్యం మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం పిల్లగా మనల్ని విమర్శించుకోవడానికే, మనల్ని పరీక్షించుకోవడానికి దేవుడి తన వాక్యము అంటే అర్థం ఎదుగుతుంది. దేవుడు మనం తీసుకొచ్చినప్పుడు పిల్లరా అర్థం సహజంగా లోపం చూసుకోవడానికి అర్థమే వెళ్ళినప్పుడు తల సరిగిందా, వెనక్కి వెళ్ళిందా, ముందుకెళ్ళిందా, సైడ్ అయిందా, అయిందా, ఎత్తమా సింపుల్గా ఉందా అని చేస్తాం, దాన్ని సరి చేసుకుంటాం. అలాగే పిల్లగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సముఖానికి వచ్చినప్పుడు దేవుడి పిల్లగా నాతో మాట్లాడుతున్నాడు దేవుడు విశ్వసించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడేవాడు దేవుడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడాలి అనే పిల్లగా నువ్వు దేవుని సముఖానికి వస్తే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎంతకనే చెప్పే అంశం ఏంటి? పాస్టర్ గారేమో ఒక విషయం చదివించారు, యెహోషువ అన్నాడు, యెహోషువని అక్కడికి తిప్పుతాడు మమ్మల్ని అనుకోవద్దు. పిల్లగా ఇవన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు పిల్లగా మనకు దేవుని లేఖనము కూడా
స్పష్టంగా అర్థం అవ్వడానికి కూడా కొన్ని విషయాలు లేదా కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఒక విషయాన్ని యెహోషువతో దేవుడు చెబుతున్నది ఏంటంటే, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ముందును, వారికి ఇచ్చేదని నేను నీ పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిత్యముగా ఈ ప్రజల స్వాధీనము చేసేది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగినది. హల్లెలూయా. కాబట్టి పిల్లగా దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు యెహోషువతో అన్నాడు, ఈ ప్రజలకి ఈ స్వాధీనం చేస్తావు, నిత్యముగా ఈ దేశాన్ని ఇప్పుడు ఏం చేస్తావు, స్వాధీనం చేయబోతున్నావు. ఎందుకంటే వారి పితరులతో ప్రమాణం చేశారు కాబట్టి. దేవుడికి స్తోత్రం. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం. యెహోషువతో దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, దేవుని యొక్క వాగ్దానం పట్ల యెహోషువకి నమ్మకం ఉన్నది కాబట్టి దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. నీకు నమ్మకం ఉండాలి. దేవుడి మాట మీకు నమ్మకం ఉంటేనే దేవుడు మాట్లాడతాడు అండి. వాగ్దానాన్ని నమ్మిన వాడు యెహోషువ. ఇశ్రాయేలు అరణ్యయాత్రలో మోషే ఉన్న కాలంలో మోషే ఇశ్రాయేలులో పెద్దవాళ్ళు కొంతమంది గోత్రంలో ఉన్న వాటిని కొంతమంది పిలిచి, ఇదిగో దేవుడు మనకి ఇస్తారన్న వాగ్దాన దేశాన్ని ఒకసారి అది ఎలా ఉందో, ఆ జనం ఎలా ఉన్నారో, ఆ ప్రాంతం ఏంటో ఒకసారి వేగి చూపిస్తారండి అని వేగి వారిని పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళతో పాటు కాలేబు యెహోషువ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పిల్లరా వెళ్ళి చూసొచ్చారు. చూసొచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా కొన్ని ద్రాక్ష గెలలు కూడా మోసుకొచ్చారు. వాళ్ళు చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి పిల్లరా అప్పుడు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళా ఒక గుంపు గోపాలంగా చేరేరు వాళ్ళందరూ. చేసినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మో వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నామో తెలుసా, మిడతల్లా ఉన్నాం అని చెప్పారు. వాళ్ళ దృష్టికి మనం మిడతల్లా ఉన్నాం. వాళ్ళు చాలా బలార్థులు, వాళ్ళ పట్టణాలు వాళ్ళ ప్రాకారాలు చాలా పెద్దవి, చాలా బలమైన మనుషులు. వాళ్ళు జయించడం చాలా కష్టం. ఏదో మోసే మనం తీసుకొచ్చాడు కానీ అది మన సామర్థ్యం వల్ల జరగదు అని చెప్పి చూసొచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేశారు, ఈ సమాజాన్ని అంతా కూడా కలవరపరిచారు. ఆ సమయంలో పిల్లరా మరి దైవజనుడైన మరి పిల్లరా మోషే యెహోషువ మరి పిల్లలు ఏం చేస్తారంటే, మరి కాలేబు యెహోషువ ఆ ప్రజలు ఏం చేస్తారంటే ధైర్యపరుస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ధైర్యపరుస్తారు. ఇదో మీరు భయపడవద్దు, ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి దేవుడు. మనం వారికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకంటే నేను ఐగుప్తు నుండి బయలుదేరిన నుండి నేను ఎలాంటి శక్తి కలిగి ఉన్నాను, ఎలాంటి బలం కలిగి ఉన్నాను, అదే బలాన్ని ఇప్పుడు నేను కలిగి ఉన్నాను. అదే బలము ఇప్పుడు నాకుంది కాబట్టి తప్పక మనం జయిస్తాము, మీరు కలవరపడకండి అని చెప్తే 10 మంది సమాజం అంతా ఒకవైపు ఉంది, ఇద్దరు ఒకవైపు ఉన్నారు. ఇద్దరు మాట్లాడతారా 10 మంది మాట్లాడతారా? 10 మంది ఉన్న మాటే నమ్ముతారు. 10 మంది మాటే బలంగా ఉంది. ఆ ఓటుకుంటారా బాబు చెప్పారు అని చెప్పి పిల్లరా మరి ఆ రోజున మరి చాలా యెహోషువ అయితే వాగ్దాన భూమి వెళ్ళాడు. వారి దృష్టికి మనుషులు పెద్దగా కనబడరు. యెహోషువ చూడలేదా, కాలేబు చూడలేదా? చూసిన వారే అందరూ చూశారు. కానీ వాళ్ళు జయిస్తారనే నమ్మకము వీళ్ళకి ఎలా కలిగిందంటే, మోషే చెప్పాడు, ఇదిగో పితరులతో వాగ్దానం చేసిన దేవుడు ఆ దేశాన్ని మనకు తెస్తానన్నాడు కాబట్టి మీరు ఏది చూసిరండి అన్నాడు. అంటే యెహోషువ నాయకుడు అవడానికి, యెహోషువ దేవుడి చేత ఎన్నుకోబడడానికి, యెహోషువ దేవుడి చేత దేవుడు హెచ్చించడానికి, యెహోషువని దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే యెహోషువ దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే వాగ్దానాన్ని నమ్మాడు. ఆ రోజున సమాజంలో కలవరపరిచింది. సమాజం వల్ల చాలా సమాజంలో వ్యతిరేకత వచ్చింది. మోషే మీద వ్యతిరేకత వచ్చింది. మోషే మీద అందరూ చదువుకున్నారు.
మళ్ళా వీళ్ళిద్దరూ బలపరిచారు, భయపడకండి భయపడకండి భయపడకండి. కాబట్టి కూడా యెహోషువ దేవుని వాగ్దాన్ని నమ్మారు కాబట్టి యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని మాట నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. ఏ నమ్ముతాము అనుకుంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అవ్వగా 430 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్తావా, నా జనాంగానికి ఇస్తావా అని అనుకుంటే అబ్రాహాం విశ్వాసం తండ్రిగా మార్చగలడా? విశ్వాసం గల వారే మృతులుండారని సాక్ష్యం వచ్చింది. విశ్వాసం గల వారే మృతులుండారు. దేవుడు వాగ్దానం చేస్తే చాలా అనుమతించలేకపోయారు. కానీ దూరం నుండి చూశారట. ఏం చూశారట? వాళ్ళు దూరం నుండి చూసి వందనం చేశారట. ఏ కళ్ళలో చూశారు? హల్లెలూయా. ఏ కళ్ళలో చూశారు వాళ్ళు? దేవుని కార్యాలు కళ్ళకి కనబడవు. అది బాహ్య కళ్ళకు కనబడదు. బాహ్య కళ్ళకు చూస్తే సంబంధమైన జ్ఞాపకాలు చూస్తే దేవుని కార్యాలు కనబడదు. దేవుని కనబడదు. కళ్ళు తెరవబడిన వారికి మాత్రమే ఈ సంగతిలో దేవుడు వాగ్దానం చంద్రుని యెహోషువ వాగ్దానాన్ని నమ్మిన దేవుడు వాగ్దానం నమ్మారు కాబట్టి ఆ యెహోషువతో చెబుతున్నాడు, యెహోషువ ఈ దేశం నిత్యముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేస్తావు. దయచేస్తావు. కాబట్టి నువ్వు నిత్యము నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు. హల్లెలూయా. నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతకు చొప్పున సేవకుడు నీవు దాన్ని ఎరుపు కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పుకోకూడదు. దానిలో రాయబడిన వాటన్ని ప్రకారం చేయటకు జాగ్రత్త పడినట్లు దేవరాత్రులు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గంలో వదిలి చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుని స్తోత్రం. వాగ్దానం నమ్మినా సరే వాగ్దానం ఏం చేసి తెలుసా? నువ్వు జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. వాగ్దానం దగ్గరికి వచ్చింది, నువ్వు జాగ్రత్త పడినట్లు దేవాలయాలు ధ్యానించాలి. దేవుని స్తోత్రం. వాక్యం దగ్గరికి వచ్చింది, వాక్యంలో సంతోషం వచ్చింది. ఆ వాక్యం ఏం చేయాలంటే రోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అది యెహోషువతో చెబుతాడు, యెహోషువ ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవయ్యా. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు తలెత్తుకో. దాన్ని దివరాత్రులు కూడా దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ మార్గము వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీ మార్గం ఎదురాలంటే, నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు దేవరాత్రులే గౌరవించాలి. పశువులు గదిలేసిన తర్వాత రాత్రులు ఏం చేస్తాయి? నెవరు వేస్తాయి. అలాగే కదా దేవుని మాట మీద అడుగు వచ్చినప్పుడు విన్న తర్వాత ఆలయాలు కూడా వేస్తారు. మళ్ళా వాళ్ళు ఎంతో కనబడరు. ఉపాసనాలు మనం ప్రార్థన చేసుకున్నామంటే చాలా మందికి బతకం. కొంతమందికి ఏమో నిర్లక్ష్యం, కొంతమందికి ఏమో బతకం, కొంతమందికి ఏమో అహంభావం, గర్వం. మాకు అన్ని ఉన్నాయి కదా, మందిరంలోకి వెళ్ళాలా? అందుకనే దేవుని అబ్బాయిలో మీరు సరౌండింగ్లో కూర్చుండి ఎక్కడ కూర్చున్నారట? సరౌండింగ్లో కూర్చున్నారు. మీరు దేవుని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు అందుకనే మీరు ఏ పని చేసినా, మీరు ఎంత పండించినా, ఎంత తిన్నా మీరు తృప్తి ఎందుకు లేదు? మీరు సరౌండింగ్లో ఉన్నారు కదా అని కదా. దేవుని సైతం నిర్లక్ష్యం చేసి ఎవరిలో కూర్చోవడం కాదు. దేవుని సన్నిధికి వలసింది ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధికి కాదు. దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని సన్నిధిలో నువ్వు వదలాలి.
దేవుని సంఘంలో దేవుడు దీవిస్తాడు, దేవుని సన్నిధిలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లగా దేవుని సన్నిధిలో మనము అంటే వాక్యం విన్న వాక్యాన్ని ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అందుకనే పౌరత్వాన్ని ఇబ్బందులు కదా, ఇదిగో మీరు విన్న సంగతులు మీలో కొట్టుకుపోయినట్లుగా జాగ్రత్త పడండి. ఏం పడాలంట? జాగ్రత్త పడండి. మీరు విన్న సంగతులు మీలో విడిచి కొట్టుకుపోయినట్లుగా మరి విశేషమైన జాగ్రత్త కనుకుంట. కాబట్టి అమ్మాయి యెహోషువ 9 చూడ, నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండదు, దిగులు పడకము, జరుగుము, నువ్వు నడిచిన మార్గమతుల్లో నీ దేవుని యెహోవాను తోడైందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని భక్తులు పాట పాడారు. కడలేని కడలి ఎడమాలే కాడకు నా బ్రతుకునా, కడలే కాడలి తీరము ఎడమాలే కాడకు నా బ్రతుకునా, సాతాన సుడిగాలి రేపద. ఎందుకంటే జీవితంలో పిల్లరా ఎన్నో సైతాన్ని సుడులు లేపుతూ ఉంటాడు, ఎన్నో స్వాతంలో వస్తూ ఉంటాయి, ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. దేవుని మాట పాటించినప్పుడు, వాగ్దానం నమ్మినప్పుడు, దేవుడు వాగ్దానం నమ్మాడు కాబట్టి ధైర్యం చేస్తాడు. యెహోషువ నువ్వు నా నమ్మేవు కాబట్టి నువ్వు భయపడదు. జాగ్రత్త. ఎవరు నువ్వు నన్ను నమ్మావు, నా మాట నమ్మావు, నాకు నమ్మేది దీన్ని ఎప్పుడో జాగ్రత్తగా ఉండాలి, దీన్ని ఎప్పుడో కాపాడేది జాగ్రత్త పడాలి. కాబట్టి నువ్వు ఏమని తెలుసా? ధైర్యంగా ఉంది, భయపడదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అందుకుంటున్నారా యెహోషువ నాకెందుకు వచ్చిందిరా బాబు గొడవ అనుకుంటే ఈరోజు యెహోషువ వాగ్దాన భూములు అడుగు పెట్టలేకపోతుంది. మోసేని చూసి, మోసేకి వచ్చిన బాధలు చూసి, మోసేకి వచ్చిన కష్టాలు చూసి, మోసే ప్రజలు తిరుగుబాటు చూసి ఎక్కడ కూడా మోసేని విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం. మోసే మీద ప్రజలు తిరగబడుతున్నారు కదా, మోసే మీద ప్రజలు అసహించుకుంటున్నారు కదా, మోసే మీద ప్రజలు చనిపోతున్నారు కదా, అలాంటి మోసే ఏంటంటే నాకు ఫలితమేంటి, నాకు ఫలమేంటి అని యెహోషువ అనుకోలేదు. నాయకుడిని గమనించాడు. నాయకుడు దేవుని యొక్క పనిలో నాయకుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుని చెప్పిన పనిలో ఒక మాట కూడా తప్పుకోకుండా మోసే ఎలాగైతే నియమం ప్రకారంగా నడుస్తూ ఉన్నాడో అదే ప్రకారంగా అందుకున్నాడు. దేవుడి ప్రజలతో మోసే అంటాడు, రాజులకు అనిపించేదానికంటే, ఐగుప్తులో ధనాన్ని అనిపించేదానికంటే, రాజుగా ఉండేది కంటే నా ప్రజలతో శ్రమపడటమే కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పడాలి? ప్రజలతో శ్రమ పడాలి. అందుకే మోసే శ్రమ పడాలనుకున్న వ్యక్తి కాబట్టి, ఆ తీర్మానం కలిగిన వ్యక్తి, దేవుడితో నడవడానికి నిబంధన చేసుకున్న వ్యక్తి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఎదురాలు వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎన్ని ఎదురు వచ్చినా, ఎన్ని పిల్లలు అపజయాలు కలిగినా సరే దేవుడు తన చెప్పిన ప్రతి మాట మోసే ధైర్యాన్ని మోసే నెరవేర్చాడు. అదే కాలంలో మనం పరిచినట్లయితే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నమ్మకమైన నాయకుడి కింద నువ్వు ఉండాలి. నమ్మకమైన సేవకుడితో నువ్వు నమ్మకమైన సేవకులతో కలిసి పని చేయాలి. దేవుని స్వార్థ పట్ల, దేవుని పరిచయం పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని మరి దేవుడు పిల్లల మరి ఇవాళ దేవుడు చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ప్రకటించేవాడి పక్షంగా మీరు ఉన్నట్లయితే తప్పగా యెహోషువ లాగా దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసే యెహోషువ భయపడకయ్యా, భయపడకు అని ఎందుకు దేవుడు ధైర్యించాడు? యెహోవా ఇచ్చాడు. ఎందుకు యెహోవా ఎందుకు భయపడుతున్నాడు? అవుతాడు ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ దేవుని యొక్క భయభక్తులు వ్యక్తి కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాడు. నేను నీకు తోడే ఉంటాను, నేను గొప్ప చేస్తాను అని ఎన్నో అద్భుతమైన దేవుని చేత నడిపింపడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. మరి అలాగా
నీ జీవితం నా జీవితం ఎందుకు ఉండకూడదు? ఒక యెహోషువలాగా నువ్వు తయారపడితే ఒక యెహోషువలాగా నేను మారాలి. మోషే మీద ఎంతో ప్రజలు తిరుగుబాటు చేసినా సరే దైవజనుడైన మోషేని మాత్రం వెంబడించుట మానలేదు. అలాగే పిల్లలు ఈ లోకంలో ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎంతమంది అవమానపరిచిన దైవజనుడైన మోషేతో యెహోషువ ఉన్నట్లే నీవు ఎక్కడ ఉన్నట్లయితే తప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఈ మాట్లాడుతున్న నీ జీవితంలో గొప్ప ఉన్నతమైన కార్యాభివృద్ధి పొందుతుంది. ఎన్న మాటల ప్రకారంగా ఎన్నో విషయాలు కూడా ధ్యానించుకుంటూ నేను కూడా ఆ వాగ్దానంలో దూరం చూసి వందలు చేసి సాయం చేసి ప్రభావం స్తోత్రములు ఆయన కార్యాన్ని గడపరిచిన వారి వలె తెరవని వారి వలె మీరు ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళా అక్కడికే వెళ్ళిపోవాలి. ఆత్మ కథకి దయచేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. దేవుడి వివేకాలు కూడా సంతోషపడుతున్న పరలోకంలో పిల్లల గొప్ప దేవుడు పిల్ల తన కోరికలో నిర్మించుకున్న మహాదేవుడు ఈ భూమిలో తన ప్రణాళికలు తన సంకల్పాన్ని మనకు తెలియపరచాలి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి వారి ధైర్యం కలిగిన వారి ఏ విషయంలో పెద్దగా ఎదిరించే వాళ్ళకి బెదిరిపోకుండా నువ్వు ధైర్యంగా ఉండి ప్రభు కార్యాభివృద్ధిలో ప్రభు పనిలో నువ్వు నమ్మకంగా కొనసాగాలని లేదా మనందరూ కూడా రీతిగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుంటాము. సర్వశక్తివంతుడు మనం చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తివంతుడు మానవుడు దేవుడు దాసిన వేరేంటో తెలుసుకోండి. ఉపకారం ఏంటో ఆయన చేయడం కార్యం ఏంటో ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, నా పట్ల నీ శక్తులు ఏంటయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో ప్రభావమైన ఇదిగో ఎదుట ఇచ్చావు. ఎవరెవరో వాగ్దానంలో నీ మిత్రులైనా వారికి అర్థం మరి ఆ వాగ్దానం చేసిన ఆ దేశాన్ని వారికి పంచిపెట్టేస్తాం. పంచిపెట్టదని నీ దాని ఈ సర్వశాస్త్రాన్ని అందరికి బోధించడం మర్చిపోదు. ఈ మాటలు అందరికి చెప్పడం మర్చిపోవద్దు. నువ్వందరికి చెప్పాలి. చెబుతున్నావా? దేవుడు నా గురించి చెబుతున్నావా? యేసు ప్రభు గురించి మాట్లాడగలుగుతున్నావా? యేసు నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? ప్రకటించగలుగుతున్నావా? ఆరంభించగలుగుతున్నావా? పూజించగలుగుతున్నావా? నమ్మకంగా కొనసాగలుగుతున్నావా? లేదా ఒకసారి నువ్వుగా పరీక్ష చేసుకో, స్వపరీక్ష చేసుకో. నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు, నువ్వెంత నమ్మకంగా కొనసాగుతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన